పెట్టిన చట్టంలో సవరణ చేయాలా బుడగ జంగాల సమస్య అంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. అందరేమో హామీలే ఇస్తున్నారు కానీ ఆ హామీ నెరవేర్చడం లేదు. అది మీ అందరికీ కూడా తెలుసు. అసెంబ్లీలో ఎత్తనేమి, పార్లమెంట్లో ఎత్తనేమి, సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులు ఎత్తనేమి సభాముఖంగా అన్నీ చెప్తున్నారు. ఏ పార్టీ వచ్చినా, ఏ ముఖ్యమంత్రులు వచ్చినా బుడగ జంగాలకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మీకు రిజర్వేషన్ కల్పిస్తాం, మీకు ఎస్సీ హక్కులు కల్పిస్తాం అని చెప్తున్నారు కానీ ఎవరు కల్పించింది లేదు. దాదాపు 18 సంవత్సరాల నుంచి మన పిల్లల భవిష్యత్తు అధోకరంగా మారింది. ఈరోజు ఎంతో టెక్నాలజీ పెరుగుతుంది ఈ సమాజంలో, ఈ దేశంలో. అన్ని కులాలు ఆకాశంలో చంద్రమండలంలోకి వస్తున్నారు. భూమిలో ఉన్న, సముద్రంలో ఉన్న జీవరాశులను కూడా కనిపెడుతున్నారు. ఆల్రెడీ ఎంతో టెక్నాలజీ వస్తుంది. మనిషి తినే తిండి కూడా యంత్రాల ద్వారా, మనుషుల ద్వారా చేయించుకునే స్థితికి వచ్చింది. అంత పని విధానం లేకుండా ఉన్న వ్యవస్థకి ఈ సమాజం మారుతుంది. కానీ మనకు సర్టిఫికేట్ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో పాలక వ్యవస్థలు, ముఖ్యమంత్రులు ఎత్తనేమి, పార్టీలు ఎత్తనేమి ఉంటున్నాయంటే ఇంతకన్నా సిగ్గుసేటైన విషయము ఈ భారతదేశంలో పుట్టిన పౌరునిగా నేను ఆలోచించలేకుండా, నేను చెప్పలేకుండా అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పాలకులారా, ఇప్పటికైనా సరే గుర్తించండి. బుడగ జంగాలకు న్యాయబద్ధమైన ఈ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ హక్కులు కల్పించలేక ప్రాంతీయ వ్యత్యాసాలు చూపిస్తూ మా జీవితాలను ముగ్గిపాలు చేయడం వల్లనే ఇప్పుడు కూడా ఇదే సాక్షాత్తుగా ఈ గుడిసెల దగ్గరకు వస్తే మా ఊళ్ళు ఒక ఊరు, ఒక ప్రాంతం అంటూ వలసలు పోతూ వారి యొక్క బతుకుదేరువు కొరకు వాళ్ళ పిల్లల్ని చదివించలేక వాళ్ళని కూడా ఈ యొక్క వ్యాపారాలకు బలి చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమైనదో పాలకులారా మీరు ఆలోచించారా? ప్రతి ఒక్క పౌరుడు చదువుకోవాలి. ప్రతి ఒక్క పౌరుడు చదువుకొని ఈ సమాజంలో, దేశంలో చదివే ముఖ్యమన్నారు. మొన్ననే మహాత్మా జ్యోతిరావు పులే జయంతి జరిగింది. మహాత్మారాలు సావిత్రిబాయి పులే గారు ఆడపిల్ల చదవకూడదంటే మహాత్మా జ్యోతిరావు పులే గారు తమ భార్యను చదివించి ఈరోజు ప్రపంచంలోనే మహిళల కల్లా ఆదర్శంగా నిలిచి ఎంతో చంద్రమండలాన్ని కూడా పోతున్నారు. మహిళలు పురుషులతో మేమేం సమానంగా ఎదుగుతున్నంత స్థితిగా ఏర్పడుతుంది. మనంతా టెక్నాలజీగా ఇంత విధానంగా మహనీయులు చెప్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా రాజ్యాంగం రాసేటప్పుడు కూడా చెప్పాడు, ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు అంగాలి. ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్క పౌరులు సమానంగా ఎదగాల, అందరు సమాన జీవితం గడపాలని చెప్పి అంటున్నారు కదా. మళ్ళీ బేడ బుడగ జంగ కులానికి ఈరోజు తెలంగాణ మాత్రమే ఎస్సీ సర్టిఫికేట్లు ఇస్తూ ఇక్కడ ఇవ్వకపోవడం వల్లే మా పిల్లలు బడి వైపు లేకుండా బడి బయట ఉంటూ వారి యొక్క ఈ విధంగా పాత బట్టలకు భిక్షాటనకు పోతుంటే ఈ సమాజంలో మీకు కనబడడం లేదా అధికారులారా? మరి దీనిపైన ఎందుకు వీళ్ళకు పరిష్కరించలేకున్నాం? దీనికి మూల కారణం ఏంది? సర్టిఫికేటే కదా నాంది. సర్టిఫికేట్ లేకపోవడం వల్లే వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు రాక, రిజర్వేషన్ లేకపోవడం వల్లే నష్టం జరుగుతుందని తెలిసి సాక్షాత్ అధికారులకైతేనేమి, రాజకీయ నాయకులకైతే ప్రతి ఒక్కరికి తెలిసే సత్యం. ఈరోజు ఏ ఒక్క స్కూల్కి అడ్మిషన్ పోవాలన్నా, కాలేజీలో చేరాలన్నా, లేదా ఒక ఉద్యోగానికి అప్లై చేసుకోవాలన్నా, ఒక నోటిఫికేషన్లో అప్లై చేసుకోవాలన్నా కూడా సర్టిఫికేట్ ఉంటుంది. ఆ ఏ సర్టిఫికేట్ ఎస్సీఆ, ఎస్టీఆ, బీసీఆ, ఓసీఆ అనే ఒక సర్టిఫికేట్ అనే రిజర్వేషన్ మీదనే, ఆ పునాది మీదనే ఇప్పుడు ఈరోజు ఉద్యోగాలు వస్తున్నప్పుడు ఆ కులం లేకపోవడం వల్లే మా వాళ్ళు చదువుకొని కూడా ఉద్యోగాలు రాక, చదివించుకొని కూడా ఏ లాభం ఉందిలే అని చెప్పి ఈ విధంగా దుర్భాగ్య స్థితిలోకి మారుతున్నారు. కాబట్టి ప్రభుత్వమా నేటికైనా సరే మాకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, సీఎం నారా లోకేష్ గారు అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మీరు దీనికి న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటాం. అందులో కాగానే మన శక్తి తక్కువ, మన జనాభా తక్కువ కాబట్టి బలమైన ఈరోజు ఒక బలమైన చెట్టును ఆధారం చేసుకొని చిక్కుడు చెట్టు కూడా కాపకాస్తుంది. మీ అందరికి తెలిసే సత్యం. చిక్కుడు చెట్టు ఏంది? తీగతో వెళ్ళిపోయేది. అది ఏం చేయాలో, ఒక బలమైన చెట్టునో లేదా బలమైన తీగనో ఆధారంగా ఉంటే దానివల్ల దాని కాపు ఏ విధంగా కాస్తుందో అలాంటి సంచార కులాల మనము అల్పసంఖ్యాకుల మన జనాభా లేదు కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థ మనకు హామీలు ఇస్తున్నట్టే ఉంది, న్యాయం చేస్తున్నట్టే ఉంది, అన్యాయం చేస్తుంది. కాబట్టి దీన్ని పరిష్కరించాలంటే ఒకటే మనకు నాంది. గౌరవ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆధ్వర్యంలో, ఎందుకంటే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కాబట్టి ఆయన ద్వారా ఈ కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా మనకు ఢిల్లీలో అయితేనే, రాష్ట్రంలో అయితేనే న్యాయం చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా రేపు ఏప్రిల్ 17వ తేదీన చలో నంద్యాల కార్యక్రమానికి భారీ ఎత్తున అందరు కలిసి రావాలి. మనం కూడా మన శక్తి సరిపోదు కాబట్టి మనము బలమైనటువంటి మన సోదరులు సంఘమైనటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టి భవిష్యత్ కార్యాచరణ చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మన సమస్య పరిష్కరించుకోవడానికి నాందిగా ఉంటుందని చెప్పి యావత్ ప్రజానికానికి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై బుడగ జంగం, జై బుడగ జంగం.